అందరికీ నమస్కారము. చాలామంది ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, ఈ జబ్బు చిన్నదానికి, లేని దానికి టాబ్లెట్‌లు మింగుతా ఉంటారు. ఫుడ్‌కయ్యే ఖర్చు ఇంతైతే టాబ్లెట్‌లకయ్యే ఖర్చు ఇంతయింది. దీని నుంచి బయటపడడానికి 8 సూపర్ ఫుడ్ 8 రకాలైన మంచి ఫుడ్. ఈ ఫుడ్ ఏంటంటే ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కొక్క ఫుడ్. మీకు ఈ ప్రాబ్లమ్ ఉందనుకో దానికి ఏ ఫుడ్ తీసుకోవాలి. అట్లా 8 సూపర్ ఫుడ్ ఫర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేయదలుచుకున్నాను ఈరోజు. ఇవన్నీ ఏంటంటే సబ్‌స్టిట్యూట్ ఫర్ మెడిసిన్స్. మెడిసిన్ తినే బదులు ఇది తీసుకోండి. ఈ ఫుడ్ తీసుకుంటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. న్యాచురల్‌గా మన హెల్త్‌ని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. కదా! సరే ఒక పెన్ను అండ్ డైరీ గాని, స్క్రిబ్లింగ్ ప్యాడ్ గాని దగ్గర పెట్టుకోండి, రాసుకోండి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉంటే ఆ ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకోవడము, ఆ ఫుడ్ మీద ఫోకస్ చేయండి. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. డిఫరెంట్ ప్రాబ్లమ్ వైస్‌కెళ్దాం గదా! ఫస్ట్ ప్రాబ్లమ్ ఫ్యాటిగ్ అండ్ టైర్డ్‌నెస్. బాగా అలసటగుంది, నీరసంగుంది, అమ్మ, అయ్య అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి? నీరసంగా ఉండకూడదు. ఎప్పుడు యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలి నాలాగా. అలా ఉండాలంటే ఎప్పుడు నీరసం అనిపించిన ఈ ఫుడ్ తీసుకోండి. కొన్ని ప్రిఫరబుల్ ఫుడ్స్ ఒకటి బనానా. మీరు డయాబెటిస్ కాకపోతే బనానా పక్కాగా తీసుకోవచ్చు. డౌటే లేదు. బనానా అంటే అరటిపండు అండ్ ఖర్జూరాలు. ఖర్జూరాలు తక్షణ శక్తినిస్తాయి. మంచిగా ఎనర్జీ ఇస్తుంది. అదేవిధంగా స్ప్రౌట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. స్ప్రౌట్స్‌లో నేను చెప్తాను మీకు. అంటే మొలకెత్తిన విత్తనాలు గదా! స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన విత్తనాల్లో కొన్నన్ని దానిమ్మ గింజలు వేయండి, కొంచెం ఖర్జూరాలు వేయండి, కొంచెం నిమ్మకాయ పిండండి తినే ముందు. భలే టేస్టీగా సూపర్‌గా మంచిగా అందరూ తినేస్తారు. ఏమాత్రం ఎవ్వరికీ ట్రబుల్ ఇవ్వకుండా తింటారు. ఇట్లా స్ప్రౌట్స్ మనం ఇష్టమైన రకంగా చేసుకొని తినొచ్చు. ఇంకా చాలా నీరసంగా ఉంటే గనుక ఒక చెంచా తేనె తీసుకొని మంచిగా తినేసేయండి. నాకేయండి. ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తది. ఇంకా ఎక్కువ నీరసంగా ఉంటే స్పెషల్లీ అమ్మాయిల్లో నెల నెల పీరియడ్ టైమ్‌లో చాలా ప్రాబ్లమ్ అవుతుంటది గదా! దాని నుంచి బయటపడడానికి అమ్మాయిలకి అని ఎవరికైనా గాని చిన్న పిల్లలకైనా ఈ బీట్రూట్ జ్యూస్ ఒకటివ్వండి. ఏం లేదు సింపుల్ బీట్రూట్, క్యారట్ అండ్ కొంచెం టమాటా మిక్సీలో తిప్పేయండి. కొంచెం అల్లం, పుదీనా గూడా ఎయండి. తిప్పేసి మంచిగా వడగట్టేసి దాంట్లో కాసింత నిమ్మకాయ పిండేయండి. అయిపాయే. కావాలంటే తేనెయండి కాసింత. అయిపోయింది. జ్యూస్ మంచి రోజు తాగొచ్చు. ఇవేంటంటే శక్తినిస్తాయి. అలసట, నీరసము, నిస్సత్తువ, నా వల్ల గావట్లేదు అని కుయ్యో, మొర్రో అని ఏడవకుండా చాలా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మంచిగా పనిజేస్తారు. రాసుకున్నారా ఈ ఫుడ్డు? ఏంటేంటి? అరటిపండు, డేట్స్, ఖర్జూరాలు, స్ప్రౌట్స్, హనీ అండ్ ఇంకేంటి బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ అలసట, నిస్సత్తువని పోగొడతాయి. ఇక రెండవ ప్రాబ్లమ్. ఏ ప్రాబ్లమ్ అంటే ఫర్ ఇండైజెషన్. కొంతమంది అరగట్లేదు అని అంటూ ఉంటారు ఇండైజెషన్. ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి అల్లం రసం, కొంచెం తేనె వేసిన అల్లం రసం ఇవ్వండి. అల్లం ఏం లేదు రోట్లేసి దంచేయండి. జ్యూస్ తీసేయండి. దాంట్లో కొంచెం తేనె కలిపి ఇయ్యండి. ఆ అల్లం రసంతోటి మంచిగా ఇండైజెషన్, అరుగుదల అనేది చక్కగా ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా మళ్ళా మనకి మన తెలుగు వాళ్ళందరం చేసుకుంటాం టమాటా రసం. టమాటా రసం ఒకటి మంచిగా తాగిచ్చండి. అరుగుదల బాగుంటుంది. దాంట్లో మంచిగా ఏమంటాం మిరియాలేస్తాం కదా బాగా. మిరియాలు కొట్టేస్తాం. టమాటా రసం మంచిగా వేడివేడిగా సూప్‌లాగా తాగిచ్చండి. అరుగుదల చక్కగా దానంతట అది బాగుపడుతుంది. ఏ డాక్టర్లు అక్కర్లేదు, ఏ మెడిసిన్స్ అక్కర్లేదు. చిన్న చిన్న వాటికి ఏసుకోకండి మందులు. ఇక మూడవది హెల్తీ హెయిర్. హెయిర్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ సీరం పెట్టినాము, ఆ బ్యూటీ పార్లర్‌కెళ్ళినాము, ఆ కెమికల్ ట్రీట్మెంట్ అవన్నింటి బదులు ఇంట్లో సింపుల్‌గా పోషణ చేసుకోవచ్చు. మామూలుగా మీరు కుంకుడుకాయలు వాడడము, లేకపోతే చిన్న చిన్న హెన్నా ప్యాక్ పెట్టుకోవడము, ఇట్లా అవన్నీ కాకుండా కొంచెం ఫుడ్ గూడా స్పెషల్లీ కరివేపాకులు చాలా ఇంపార్టెంట్. మీరు రోజు ఏదైనా జ్యూస్ చేసుకొని దాంట్లో ఇన్నన్ని కరివేపాకేసుకోండి. మిక్సీలో తిప్పి జ్యూస్ చేసుకొని తాగండి. లేకపోతే కరివేపాకు రసము తాగండి. కరివేపాకు కొంచెము ఏమంటారు మునగాకు రసం చేసుకొని తాగండి. జ్యూస్ లాగా చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. అండ్ కొంచెము వీలైతే నిమ్మకాయ ఏదైనా పిండుకొని తాగేసేయండి బస్. కరివేపాకు మాత్రం చాలా మంచిది. ఇంటర్నల్‌గా మన హెయిర్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. ఇదే కాకుండా ఆల్మండ్స్, బాదం పప్పులు గూడా. బాదం పప్పులు రోజు ఒక రాత్రి 5, 6 నుంచి నానబెట్టండి. పొద్దున్న లేవగానే పొట్టు తీసుకొని తినేయండి. బాదం గూడా చాలా మంచిది. ఇంటర్నల్‌గా స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. మైండ్ షార్ప్‌గా ఉంటుంది. అండ్ జుట్టుకు కూడా ఇంటర్నల్‌గా స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. ఈ 2 బాదం పప్పులు అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు ఈ 2.
ఇక నెక్స్ట్ ఫర్ కాన్సంట్రేషన్, ఏకాగ్రత బాగుండాలి, మంచి కాన్సంట్రేషన్ బాగా పనిచేయాలి, బుర్ర షార్ప్గా ఉండాలి. దానికోసం ముఖ్యంగా వాల్నట్స్ని ఏమంటారో తెలుగులో నాకు తెలియదు, వాల్నట్స్ అనే నాకైతే ఐడియా ఉంది. దీన్ని హిందీలో అక్రోట్ అంటారు. వాల్నట్స్ మీకు పిక్చర్ ఇస్తున్నాను అక్కడ డెస్క్టాప్ మీద. వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్, బాదం పప్పులు ఆల్మండ్స్ ఈ రెండు బాగా పనిచేస్తాయి. ఇంతకుముందే చెప్పాను, హెయిర్ కోసం కూడా రాత్రి నానబెట్టుకుని తినండి. రాత్రి నానబెట్టుకుని తింటే మనకి హెయిర్ బాగుంటుంది, కాన్సన్ట్రేషన్, మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది. వాల్నట్ కూడా బ్రెయిన్కి చాలా మంచిది. అందుకనే వాల్నట్ షేప్ కూడా అవి సేమ్ బ్రెయిన్ షేప్లోనే ఉంటాయి. అది మన ప్రకృతి వరం అండి, తింటే యూజ్ అవుతుంది. ఇవి మన కాన్సన్ట్రేషన్కి. ఇక నెక్స్ట్ డయాబెటీస్ వాళ్ళకి కొన్ని ఫుడ్స్ చాలా చాలా అడ్వైజబుల్. ఏంటవి అంటే కనుక, ఒకటి కాకరకాయలు. మామూలుగా కాకరకాయలు వేపుడో రసమో లేకపోతే ఇంకేదైనా పులుసు ఏదో ఒకటి చేసుకుని తినండి. కాకరకాయ పొడి చేసుకోండి, కాకరకాయ పచ్చడి చేసుకోండి. కాకరకాయ వాడడం అయితే మొదలుపెట్టండి. అంటే చేదు మన వంటికి మంచిది. అప్పుడు డయాబెటీస్ అనేది, చక్కెర అనేది వెళ్ళిపోతుంది. బిటర్ గార్డ్ కాకరకాయలు, అండ్ దెన్ బీరకాయలు కూడా చాలా మంచిది. అండ్ యాష్ గార్డ్ గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు. ఈ మధ్య నేను బూడిద గుమ్మడికాయలతో ఒక జ్యూస్ కూడా చేసి చూపించాను. బూడిద గుమ్మడికాయలు అండ్ మెంతులు, బెండకాయలు, ఇవన్నీ డయాబెటిక్ వాళ్ళకి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. రాసుకున్నారు కదా. ఇక నెక్స్ట్ ఐస్, హెల్దీ ఐస్, మంచి ఆరోగ్యకరమైన కళ్ళజోడు రాకుండా, కళ్ళ జబ్బులు రాకుండా ఉండాలంటే కనుక స్పినిచ్, ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర అండ్ క్యారెట్, ఈ రెండిట్లో ఏ విటమిన్ చాలా ఉంటుంది, రెండు కంటికి చాలా మంచిది. పాలకూర, క్యారెట్లు. ఇదే కాకుండా కంటికి మంచి ఎక్సర్సైజ్ చేయండి. ఐ ఎక్సర్సైజెస్ నేర్పించాను కదా, ఆ వీడియో మిస్ అయితే దేవికా భట్నగర్ ఐ ఎక్సర్సైజెస్ అని సెర్చ్ చేస్తూ వచ్చేస్తుంది మీకు. ఐ ఎక్సర్సైజ్ ఒకటి చేయండి, కంటి చూపు మెరుగవుతుంది. ఎక్కువ స్క్రీన్ చూడడం తగ్గించండి. గ్రీన్గా పొద్దున్న లేసి కొంచెము పచ్చదనాన్ని చూడడం అలవాటు చేసుకోండి. మంచి మంచి అలవాట్లు. మొహం కడుక్కుంటాం కదా, కడుక్కున్నప్పుడు నీళ్లతోటి కళ్ళు ఓపెన్ చేసి ఇట్లా కొంచెం చిలకరించండి 2 కళ్ళల్లో, అప్పుడు కళ్ళు కూడా శుభ్రపడతాయి. అట్లా కొంచెం మంచి మంచి అలవాట్లు, దాంతో కళ్ళు కూడా చక్కగా హెల్తీగా ఉంటాయి. ఇక నెక్స్ట్ హైడ్రేషన్, అంటే నీటి తగ్గుదల అయిపోవడం, బాడీలో నీటి శాతం తగ్గిపోవడం. నీరు చాలా అవసరం కదా. అప్పుడు మనం కొన్ని రకాలైన ఫుడ్ తీసుకోవాలి. ఏంటవి అంటే మస్క్ మిలన్ అంటే పుచ్చకాయలు, వాటర్ మిలన్, వాటర్ మిలన్, ఈ రెండు. ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వాటర్ బాగా ఉంటుంది కాబట్టి మన వాటర్ యొక్క డెఫిషియన్సీని ఇవి పూరిస్తాయి. ఇదే కాకుండా మంచి కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం మంచిది. ఇదే కాకుండా చల్లగూడ, బటర్ మిల్క్ అంటాం కదా, మజ్జిగ చక్కగా మెల్లగా చిలికేసి దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం నల్ల ఉప్పు వేసుకొని, ఇంకా వీలైతే కొంచెం పుదీనా వేసుకొని, ఇంకా మీరు అట్లా ఏమేమి వేసుకుంటారో వేసుకుంటారు, ధనియాల పొడి వేస్తారు కొంతమంది, అదో ఏదో ఎట్లా చేసుకొని మజ్జిగ ఒకటి తాగడం అలవాటు చేసుకుని. ఇవన్నీ హైడ్రేషన్కి మంచిగా ఉపయోగపడతాయి, బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా ఉపయోగపడతాయి ఇవన్నీ. ఇక నెక్స్ట్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా ఈ మధ్య చాలా మందికి ఉంటుంది. కొలెస్ట్రాల్ నుంచి బయటపడాలంటే ముఖ్యంగా 2 ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి వెల్లుల్లిపాయ గురించి మీకు స్పెషల్గా ఒక వీడియోనే చేసేసాను. వెల్లుల్లిపాయ ఎంత మంచిదంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి, చెడు కొలెస్ట్రాల్ని తీసేసి చక్కగా న్యాచురల్గా టాబ్లెట్స్ ఎక్కువ వాడకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వెల్లుల్లి వాడకం ఎక్కువగా ఎలా వాడాలి, ఎన్ని రకాలైన వెరైటీస్ చేసుకుని తినొచ్చు, అది కూడా మీకు క్లియర్గా వెల్లుల్లిపాయ దాని గురించి ఒక వీడియో చేసాను, అది అబ్జర్వ్ చేయొచ్చు మీరు. వెల్లుల్లిపాయ కాకుండా ఇంకొకటి అవిసె గింజల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి కదా. ఇది ఏంటంటే హార్ట్కి సంబంధించి ఈ కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, మన యొక్క గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. సో కాబట్టి ఈ 2 ఏంటవి, వెల్లుల్లి, అవిసె గింజలు చాలా మంచిది హార్ట్కి. ఇట్లా 8 రకాలైన ప్రాబ్లమ్స్కి మనము 8 రకాలైన ఫుడ్ని ప్రిస్క్రైబ్ చేసుకుంటున్నాం. ఇట్లా తినొచ్చు, ఇట్లా తిని మనం హెల్తీగా ఉండొచ్చు కదా. అనవసరం మందులో పెట్టే ఖర్చు మనం ఇట్లా ఫుడ్కి పెట్టుకోండి. మనకి ఏంటంటే తెలియదు, చాలామందికి, కొంతమందికి తెలుసు కానీ బద్ధకమో లేకపోతే ఇగ్నోరెన్సా, ఏమొస్తుందిలే మందులు చేసిన పని చేయదు అనుకుంటారు. కొంచెం న్యాచురల్ వేలో ప్రయత్నించండి. ఎందుకంటే న్యాచురల్ వేలో రోగనిరోధక శక్తిని పెంచుకుంటే కనుక ఇంకేం కావాలి. ఎప్పుడన్నా ఒకసారి మెడిసిన్ వాడితే అది పనిచేస్తుంది, ఎప్పుడు మెడిసినే వాడతామంటే ఎప్పుడో ఒకసారి పనిచేయడం మానేస్తుంది. ఇది ఒక సినిమాలో కూడా చూపించారు. ఒక సినిమా మొత్తం ఆ థీమే అది, ప్రేమ అనుకుంటా సినిమా పేరు, వెంకటేష్ అండ్ రేవతి.
ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్. దాంట్లో అదే చూపించారు. ఆమె ప్రతిదానికి మందులు వేసుకుని చివరికి వచ్చేసరికి ఆ మందులు పనిచేయడం మానేసి చనిపోతుంది. అది కథ. మనకేంటంటే అవేర్నెస్ అంతే. సో టాపిక్ నచ్చింది అనుకుంటా. కొంచెం మెల్లమెల్లగా ఇవి ఇంప్లిమెంట్ చేసుకోండి. మరొక మంచి టాక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.